హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. అలాగే మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇవాళ స్టోరీలోకి వెళ్ళే కన్నా ముందు ప్లీజ్ అండి నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. అయితే మాది ముందుగా నేను పుట్టి పెరిగింది ఒక చిన్న పల్లెటూరు. ఆ పల్లెటూరులో నేను చిన్నప్పుడు 10th వరకు చదువుకున్నాను. అప్పుడు నాతో కలిసిన చదువుకునే పిల్లలు చాలామంది ఉన్నారు. అమ్మాయిలు, అబ్బాయిలు. వాళ్ళతో నాకు మంచి స్నేహం ఉండేది. అలా 10th తర్వాత నేను పట్టణంకి వచ్చాను హైయర్ స్టడీస్ కోసం. అలా పట్టణంకి వచ్చి నా చదువు కొనసాగిస్తున్నాను. ఊరికి అలాగే ఊర్లోకి వెళ్ళడానికి కూడా నాకు ఎక్కువ టైం ఉండేది కాదు. ఎప్పుడో ఇట్లా వెళ్ళి అలా వచ్చేవాడిని. ఎక్కువ రోజులు ఉండేవాడిని కాదు. ఎప్పుడో ఒక్కసారి, సంవత్సరానికి ఒక్కసారి అన్నట్టు అలా వెళ్ళి ఇలా వచ్చేవాడిని. ఎందుకంటే నా హైయర్ స్టడీస్ వల్ల నాకు ట్యూషన్లు అవన్నీ ఉండేవి కాబట్టి నేను ఎక్కువ వెళ్ళేవాడిని కాదు. అలా నా స్టడీస్ అయిపోయిన తర్వాత నాకు లాస్ట్ ఇయర్లో హాలిడేస్ ఇచ్చారు. అప్పుడు నేను మా ఊరికి వెళ్ళాను. చిన్నప్పుడు చదువుకున్న ఊరికి. అక్కడ నా ఫ్రెండ్స్ అందరూ కలిసాము. అందరం కలిసి చాలా మాట్లాడుకునే వాళ్ళము. అమ్మాయిలు ఎక్కువ కలిసేవాళ్ళు కాదు. ఎందుకంటే ఉంటాయి కదండి, అమ్మాయిలు ఎక్కువ మాట్లాడరు కదా. దట్స్ వై వాళ్ళు ఎవరు ఎక్కువ కలిసేవాళ్ళు కాదు. అప్పుడప్పుడు అక్కడొకరు కొన్ని సందర్భాలను బట్టి కలిసేవారు కానీ ఎక్కువ కనిపించేవాళ్ళు కాదు. అప్పుడు నేను చిన్నప్పుడు చదువుకున్నప్పుడు ఒక అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయి నార్మల్గా పెద్దగా చూడడానికి అంతేం ఉండదు కాదు. అలా ఒకరోజు నాకు ఒక అమ్మాయి ఎదురుగా కనిపించింది. చాలా అందంగా ఉంది. తన వంపు సొంపులు అలా చాలా చాలా అందంగా ఉంది. నేను అలా చూస్తూ ఉండిపోయాను. పక్కన నా చిన్నప్పటి ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. అలా షికారుకని వెళ్తుంటే ఆ అమ్మాయి కనిపించింది. ఎంత అందంగా ఉందంటే అది చెప్పలేనంత, నేను వర్ణించలేను. అంత అందంగా ఉంది. నేను సడన్గా ఏంటి ఇంత అందంగా ఉంది అని చెప్పేసి చూస్తున్నాను. అప్పుడే మా ఫ్రెండ్స్ నన్ను చూసి, ఏంటి అలా చూస్తున్నావు, తనెవరో ఒకసారి గుర్తుపట్టు అని నన్ను అన్నారు. అయితే నేను అలానే షాక్లో ఏమో తెలీదు అని అన్నాను. తను మన చిన్నప్పటి ఫ్రెండ్ కావ్య అని అన్నారు. నేను షాక్ అయిపోయి చూశాను. తను చిన్నప్పుడు పెద్ద అందగత్తె ఏం కాదు. ఏదో నార్మల్గా ఉండేది. అంత ఏమీ కనిపించేది కాదు. కానీ ఇప్పుడు చూస్తుంటే పెద్దగా అయిన తర్వాత తన వంపు సొంపులు, తన అందచందాలు అన్నీ బయటికి వచ్చి పాలరాతి బొమ్మలా ఉంది. ఏంటి ఇది కావ్యనా? ఇంత అందంగా అయింది ఏంటి అని నేను షాక్లో చూస్తున్నాను. తనకి ఇంకా పెళ్ళి కాలేదు. తను తను కూడా హయ్యర్ స్టడీస్ చదివింది. సో తను వచ్చినప్పుడు నేను రాకపోవడం, నేను వచ్చినప్పుడు తను ఊరికి రాకపోవడం వల్ల మేమిద్దరం ఎక్కువ కలిసేవాళ్ళం కాదు. అలా చూశాను. అలా తను నా దగ్గరికి వచ్చి, హాయ్ రవి, ఎలా ఉన్నావు, బాగున్నావా అని అడిగింది. నేను బాగున్నాను, నువ్వు ఎలా ఉన్నావు అని అడిగాను. అలా మా ఇద్దరి మధ్య మాటలు పెరిగాయి. తను కూడా నన్ను ఓ రకంగా చూస్తూ ఉంది. అలా చూసి మేమిద్దరం నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నాం. అలా రోజు నార్మల్గా మెసేజ్ చేసుకునే వాళ్ళం. హాలిడేస్ కాబట్టి చాలా రోజులే ఉండాలి అని చెప్పేసి వచ్చాను ఊరికి. తనకి కూడా హాలిడేస్ ఇచ్చారంట. అందుకే తను కూడా ఊర్లో ఉందామని వచ్చింది. ఆ పల్లెటూరు వాతావరణం చాలా బాగుంటుంది కదండి. అందుకని అలా రావాల్సి వచ్చింది. ఇంకా మా మధ్యలో చాటింగ్లు, కాల్స్ అలా మొదలయ్యాయి. నేను నేను తనని అడిగాను, నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అని. తను ఉన్నాడు లేండి అని అడిగింది. ఓ అయ్యో, మిస్ అయిపోయానా అని నా మనసులో అనుకొని ఓకే అని మాట్లాడాను. తను నాకు అడిగింది, నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా అని. లేదు, నాకు గర్ల్ ఫ్రెండ్ లేదు, సింగిల్ అని చెప్పాను. అవునా, అయ్యో ఎందుకు ట్రై చేయలేదా అంటే, లేదు నాకు మొహమాటం అమ్మాయిలతో మాట్లాడటం, అందుకని నాకు ఎవరూ లేరు అని చెప్పాను. అయ్యో అవునా అని చెప్పింది. ఓకే చెప్పండి, మీ బాయ్ ఫ్రెండ్ ఎలా ఉంటాడు, ఏం చేస్తాడు అంటే, తన పేరుకే బాయ్ ఫ్రెండ్ బట్ ఏం చేయడు తను అని అనేసింది మొహమాటం లేకుండా. అదేంటి, ఏం చేయడేంటి అని నేను ఆశ్చర్యపోయాను. అవునండి, పేరుకే లవర్స్, అంతకు మించి ఏం చెయ్యనీయడు. కనీసం చెయ్యి పట్టుకున్న వదులు అంటాడు. నాకు అదొక దిగులుగా ఉంటుంది. ఇప్పుడు లవర్స్ అన్నాక
అన్నీ ఉంటాయి కదండీ. ఒకరికొకరిని హగ్ చేసుకోవడం, పట్టుకోవడం అలా కొన్ని ఉంటాయి. కానీ తను అవేవి చేయడు. ఆ విషయంలో మాత్రం నేను చాలా నిరాశగా ఉంటాను. కానీ మిగతా నన్ను చూసుకునే విధానం అంతా చాలా బాగుంటుంది. చాలా నచ్చుతుంది నాకు. కానీ మాకు కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి కదండీ. నాకు అలాంటి ఫీలింగ్స్ ఉండవు. ఏం చెప్పినా వద్దు అంటాడు. అంతే, అంతకు మించి ఇంకేం లేదు. ఆ విషయంలో ఒక్కదానిలో నేను నిరాశగా ఉంటాను అని తను మొహమాటం లేకుండా నాకు చెప్పింది. అయ్యో! అవునా? ఏముంది, ఆ విషయంలో మీకు మొహమాటం లేకుండా నేను చేస్తాను కదా అని అన్నాను నవ్వుతూ. తను కూడా ఏంటి మజాకా అని సీరియస్ అయింది. లేదులేండి, జోక్ చేశాను, సీరియస్ తీసుకోకండి అని తనకి చెప్పాను. ఓకేలేండి, సరే, మా వాళ్ళు బయటికి వెళ్తున్నారు, నేను బట్టలు సదరాలి, బాయ్ అని చెప్పేసింది. అయ్యో! ఎక్కడికి వెళ్తున్నారు? లేదండి, పొరుగురికి వెళ్ళాల్సి వచ్చింది. పొరుగురులో మా చుట్టాలు ఉన్నారు, ఏదో ఫంక్షన్ ఉంది, సో వాళ్ళు వెళ్తున్నారు అని అన్నది. మరి నువ్వు వెళ్ళట్లేదా అంటే, లేదు అండి, నేను వెళ్ళట్లేదు, నాకు వెళ్ళాలని లేదు, పెద్ద పరిచయం లేదు నాకు వాళ్ళు, సో పెద్ద పరిచయం లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే నాకు కొద్దిగా మొహమాటం ఉంటుంది, అందుకే నేను రానని చెప్పేశాను. వాళ్ళు వెళ్తున్నారు అని అన్నది. ఇంట్లో ఎవరు ఉండరా? మీరు ఒక్కరే ఉంటారా? భయం వెయ్యదా అన్నాను. ఏం భయం అండి, ఎందుకు భయం? ఏం లేదు, నేను సింగిల్గా ఉండడం నాకు అలవాటే అని తను చెప్పేసరికి నాకెక్కడో కొద్దిగా ఏమన్నా హోప్ వస్తుందా అనే ఆలోచన మాత్రం వచ్చేసింది. ఓకే అండి అని కాల్ కట్ చేసింది. ఇక రాత్రి వాళ్ళు బయలుదేరాల్సి ఉంది. నేను నైట్ వాళ్ళు వెళ్ళిన తర్వాత మెసేజ్ చేశాను, వెళ్ళారా అని. అవును వెళ్ళారండి అంటుంది. సరే, మరి మీకు బోర్ కొట్టట్లేదా? లేదు, టీవీ చూస్తున్నానని చెప్పింది. సరే, ఏమన్నా నేను బోర్ కొట్టకుండా మీ దగ్గరకొచ్చి మనం మాట్లాడుకుందామా అని అడిగాడు. ఏం మాట్లాడతారు ఈ టైంలో, అమ్మాయి అబ్బాయి అలా కలవద్దు, తప్పుగా అనుకుంటారు చూసేవాళ్ళు అని అనేసింది. చూడకుండా వస్తాను కదా, జస్ట్ మనం మాట్లాడుకుందాం, టైం పాస్ అవుతుంది, ఎలాగో నాకు నిద్ర పట్టట్లేదు అని అన్నాను. అవునా, సరే మరి మీ ఇష్టం, కానీ ఏ అడ్వాంటేజ్ తీసుకోవద్దు మరి అని అంటుంది. సరే, నేనేం తీసుకుంటాను, నీకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కదా అన్నాను. కానీ నా మనసులో ఆ ఆలోచన మాత్రం అలాగే ఉంది. అలా ఎవరు చూడకుండా వెళ్ళిపోయాను లోపలికి. అలా వెళ్ళగానే తను డోర్ తెరిచి ఉంచింది. లోపలికి డోర్ తెరుచుకొని లోపలికి వెళ్ళాను. అలా సోఫాలో కూర్చోమని చెప్పేసి కిచెన్లోకి వెళ్ళి నాకు టీ తీసుకొని వచ్చింది. టీ తను చాలా అందంగా ఉంది. నైట్ డ్రెస్ వేసుకుంది. నైట్ డ్రెస్లో అన్నీ వంపు సొంపులన్నీ నాకు కనిపిస్తూ ఉన్నాయి. నాకు మతిపోతుంది ఒక సైడ్ తనను చూసి. నాకు తను టీ తీసుకొని వచ్చింది. అలా ఇద్దరము టీ తాగాము. కాసేపు టీవీ చూస్తూ ముచ్చట్లు పెట్టుకున్నాము. అలా పెట్టుకుంటుంటే నాకు లోపల ఏవేవో ఆలోచనలు వస్తున్నాయి. ఏదేదో చేయాలనిపిస్తుంది. నాకేమో ఒక సైడ్ ప్రొసీడ్ అవుదామా అంటే భయం వేస్తుంది. అలా ఏం చేయాలో అర్థం కాక ఏదైతే అదవుతుందని తన పక్కన వెళ్ళి కూర్చున్నాను. తను ఏమీ అనలేదు. అలాగే టీవీ చూస్తున్నాము ఇద్దరం. ఇంకా చేసేది ఏమీ లేక తన నడుము మీద చెయ్యి వేశాను నేను. ఇంకా తను షాక్ అయిపోయింది. ఏంటి చెయ్యి వేస్తున్నావు అన్నది. నేను అదేం లేదు, జస్ట్ వేయాలనిపిస్తుంది, నువ్వేమనుకోకు, నాకు నిన్ను చూస్తే నేను ఆగలేకపోతున్నాను, ప్లీజ్ అన్నాను. తను సీరియస్ అవుతూ అలాగే కోపంగా నన్ను చూస్తూ బెడ్రూమ్లోకి వెళ్ళింది. నేను ఈ బెడ్రూమ్లోకి వెళ్ళి సారీ, ఇంకొకసారి ఇలా చేయను, సారీ, ఇంకేం చెయ్యను అని అన్నాను. తనని బ్రతిమలాడుతున్నాను. తాను అలాగే కూర్చున్నాను. ఇక తను నా దగ్గరకు వచ్చి నా నుదిటిపైన ముద్దు పెట్టింది. ఇంకా నా సంతోషం ఎవరికి చెప్పనవసరం లేదు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. అలాగే నన్ను పట్టుకొని నా బాయ్ ఫ్రెండ్ వల్ల నాకేమీ సుఖం దొరకట్లేదు, అలాగే నేను నీతోనన్నా ఆ రకంగా ఇది చేస్తాను అని తను కూడా ఒప్పేసుకుంది. అలా తను నన్ను అన్ని రకాలుగా కోఆపరేట్ చేసింది. ఇక ఆ పనికి మేము స్టార్ట్ అయిపోయాము. అలా పని కానిస్తుంటే
తనకు చాలా టైట్ ఉంది. ఏంటి ఇంత టైట్ ఉందంటే ఇంకా ఎవరు ఓపెన్ చేయలేదు. నువ్వే ఓపెన్ చేస్తున్నావు కాబట్టి అంత టైట్ ఉంది అని తను అనేసింది. ఇంకా అప్పుడు ఆ పని అయితే మేము పూర్తిగా కానిచ్చేసాము. అలా మాకు కుదిరినప్పుడల్లా ఆ పని కానిస్తూనే ఉన్నాము. పెళ్ళి మాత్రం నన్ను చేసుకోలేదు. పెళ్ళి తనని చేసుకుంది. పెళ్ళి చేసుకున్నా కూడా ఎక్కువ తన వల్ల తనకి ఏ సుఖం లేదు. అందువల్ల నేను తనకి ఎప్పుడు సుఖం కావాలొస్తే అప్పుడు సుఖం ఇస్తూనే ఉన్నాను. ఇది ఫ్రెండ్స్ స్టోరీ. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.